25-page storybooks Telugu. తెలివైన కుందేలు. అనగనగా పచ్చని చెట్లతో అందమైన పువ్వులతో నిండిన ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని జంతువులు సంతోషంగా కలిసిమెలిసి జీవించేవి. కాని ఆ అడవికి రాజు ఒక బలమైన గర్విష్టి సింహం. దాని పేరు మృగరాజు. దాని గర్జన వింటేనే జంతువులన్నిటికీ గుండెలు ఆగిపోయేవి. మృగరాజుకు ఆకలి వేసినప్పుడల్లా అడవిలో వేటకు బయలుదేరేది. కంటికి కనిపించిన జంతువునల్లా చంపితినేది. దాని క్రూరత్వానికి అడవిలోని జంతువులు భయంతో వణికిపోయేవి. రోజురోజుకు మృగరాజు ఆగడాలు ఎక్కువయ్యాయి. జంతువులు స్వేచ్ఛగా తిరగలేకపోయాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బతికాయి. ఈ బాధను భరించలేక ఒకరోజు జంతువులన్నీ ఒకచోట రహస్యంగా సమావేశమయ్యాయి. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాయి. అప్పుడు ఒక ముసలి ఎలుగుబంటి లేచి, మనం ఒక ఉపాయం ఆలోచించాలి, లేకపోతే మన జాతి మొత్తం అంతరించిపోతుంది అని అంది. చాలాసేపు చర్చించిన తర్వాత జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. తామే ప్రతిరోజూ ఒక జంతువును సింహం దగ్గరకు ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. మరుసటి రోజు జంతువుల ప్రతినిధులు ధైర్యం చేసి సింహం గుహ దగ్గరకు వెళ్లాయి. తమ ప్రతిపాదనను మృగరాజుకు వినయంగా తెలిపాయి. మృగరాజా, మీరు వేటకోసం శ్రమపడవలసిన అవసరం లేదు. మేమే ప్రతిరోజూ ఒకరిని మీ గుహకు పంపిస్తాము అని వేడుకున్నాయి. వేటాడే శ్రమ తప్పుతుందని మృగరాజు సంతోషించి వాటి ప్రతిపాదనకు అంగీకరించింది. కాని ఒక షరతు పెట్టింది. ఆలస్యం చేయకుండా ప్రతిరోజూ ఆహారం నా దగ్గరకు రావాలి, లేకపోతే మీ అందరినీ చంపేస్తాను అని గర్జించింది. ఆ రోజు నుండి ఒప్పందం ప్రకారం ప్రతిరోజూ ఒక జంతువు సింహం గుహకు వెళ్లడం ప్రారంభించింది. అడవిలో కొంతకాలం ప్రశాంతత నెలకొంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నదే అయినా చాలా తెలివైనది. దాని పేరు చిట్టి. సింహం దగ్గరకు వెళ్లడానికి చిట్టికి భయం వేయలేదు. ప్రతిరోజూ ఇలా భయంతో చావడం కన్నా ఈ క్రూరమైన సింహం పీడను వదిలించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంది. చిట్టి కావాలనే చాలా ఆలస్యంగా సింహం గుహవైపు బయలుదేరింది. దారిలో నెమ్మదిగా నడుస్తూ గడ్డి తింటూ ఆడుకుంటూ సమయం గడిపింది. మరోవైపు సింహం గుహలో ఆకలితో నకనకలాడుతోంది. సమయం గడుస్తున్నా ఆహారం రాకపోవడంతో దానికి పట్టరాని కోపం వచ్చింది. ఆ జంతువులకు ఎంత ధైర్యం! నన్నే మోసం చేస్తాయా? ఈ రోజు వాటి అంతు చూస్తాను అని మృగరాజు కోపంతో గర్జించింది. సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి చిట్టి నెమ్మదిగా సింహం గుహ దగ్గరకు చేరుకుంది. దానిని చూసిన సింహం కోపంతో ఊగిపోయింది. ఓరీ నీచుడా! ఇంత ఆలస్యంగా వస్తావా? నిన్ను ఇప్పుడే చంపి తినేస్తాను అని సింహం చిట్టిమీదకు దూకబోయింది. చిట్టి భయపడకుండా వినయంగా చేతులు జోడించి, మహారాజా, నన్ను క్షమించండి. ఆలస్యం కావాలని నేను చేయలేదు. దారిలో నన్ను మీకన్నా బలమైన మరో సింహం అడ్డగించింది అని చెప్పింది. ఆ మాట వినగానే మృగరాజు ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఈ అడవిలో నాకన్నా బలమైన మరో సింహం ఉందా? అబద్ధం చెబుతున్నావు అని గర్జించింది. లేదు ప్రభూ, నేను నిజమే చెబుతున్నాను. ఆ సింహం నన్ను తినబోయింది. నేను మీకోసం ఆహారంగా వెళ్తున్నానని చెప్పడంతో ఈ అడవికి రాజును నేను. ఆ మృగరాజు ఒక దొంగ అని చెప్పి నన్ను పంపింది అని చిట్టి అంది. తనను అవమానించిన ఆ మరో సింహం మీద మృగరాజుకు విపరీతమైన కోపమొచ్చింది. ఎక్కడుంది ఆ దుర్మార్గుడు? ఇప్పుడే వాడి అంతు చూస్తాను. పద, నాకు దారి చూపించు అని ఆవేశంతో అరిచింది. చిట్టికి తన పథకం ఫలించినందుకు సంతోషం వేసింది. అది మృగరాజును
అడవిలోని ఒక పాడుబడిన పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. మహారాజా, ఆ దుర్మార్గుడు ఈ బావిలోనే దాక్కున్నాడు అని చిట్టి చెప్పింది. మృగరాజు కోపంగా బావిలోకి తొంగిచూసింది. బావినీటిలో తన ప్రతిబింబాన్నే చూసుకుని అదే మరో సింహం అని భ్రమపడింది. పెద్దగా గర్జించి ఆ సింహం మీద దాడి చేయడానికి బావిలోకి దూకేసింది. అంతే, మృగరాజు కథ ముగిసింది. చిట్టి తెలివిగా అడవిలోని జంతువులన్నిటినీ కాపాడింది.